లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్ అయినటువంటి బైడెన్ లేదా లెఫ్టిస్టుల తరహా అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్ కరెక్ట్గా చెప్పాలి. చైనాలో ఉన్నటువంటి జిన్పింగ్ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ సిపిఎంగా అక్కడ పెట్టుకుని తను నడుపుతాడు. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పుకుని వీళ్ళు చేసేటటువంటిది లెఫ్టిస్ట్ ఐడియాలజీని. అట్లాగే వివిధ దేశాల్లో లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు వేరే వేరే పేర్లతో నడుస్తూ ఉంటారు, డెమోక్రాట్ల పేరుతోను రిపబ్లికన్స్ పేరుతోను. అయితే ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజికల్ గవర్నమెంట్లు కూలి రైటిస్ట్ ఐడియాలజిస్ట్ వైపుకి వెళ్తున్నారు. అందులో భారతదేశంలో వరుసగా 3 సార్లు నరేంద్ర మోడీ, ట్రంప్ అక్కడ అమెరికాలో ఎన్నిక కావడం, ఇటలీలో ఎవరైతే మన జార్జియా మెలోని అధికారంలోకి రావడం, ఫ్రాన్స్లో రైటిస్టుల వైపుకి మొగ్గు చూపుతుండటం, స్వీడన్ అదే పరిస్థితికి రావడం, ఇప్పుడు ఈ జాబితాలో వచ్చేటప్పటికి జర్మనీ కూడా చేరుతోంది. జర్మనీకి సంబంధించినటువంటి రైట్ వింగ్ లీడర్ని ట్రంప్ ఆహ్వానించారు. తద్వారా రాబోయే రోజుల్లో జర్మనీలో ప్రభుత్వపు మార్పుకి సంబంధించినటువంటి సందేశం టోటల్గా ప్రపంచం రైటిస్ట్ ఐడియాలజికల్ వైపుకి వెళ్తోంది.